ఆయుర్వేద శాస్త్రం ప్రత్యేకత ఏమిటంటే ఆహారాలని ఔషధాలుగా వాడటం. అయితే ఇలాగా ఆహారాలను ఔషధంగా వాడేటప్పుడు వాటిని ఆహారాలుగా తీసుకోకూడదు, పరిమితంగా తీసుకోవాలి. అది కూడా ప్రతి పదార్థానికి కూడా ఎన్ని మంచి లక్షణాలు ఉంటాయో అన్ని అవాంఛనీయ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ అవాంఛనీయ లక్షణాలను తగ్గించడం కోసం మన మహర్షులు కనిపెట్టినటువంటి అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే కాంబినేషన్స్, అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇలాంటి ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే తమలపాకు అలాగే వక్క. తమలపాకుకి కొన్ని సమస్యలు ఉంటాయి, వక్క పొడికి కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ రెండింటి సమస్యల్ని తగ్గించడానికి, అది చక్కగా ఔషధంలాగా పనిచేయడానికి మన వాళ్ళు ఈ రెండింటిని కలిపారు. అయితే ఏదైనా కానీ అతి సర్వత్రా వర్జయేత్, దీన్ని అతిగా వాడితే ఇబ్బంది. కాబట్టి పరిమితంగా వాడుకుంటే ఈ ఒక్కకి చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. చాలామందికి ఏదో అప్పుడప్పుడు పండగలలో వీటిలలో దీన్ని భోజనాల తర్వాత తినడమే తెలుసు, కానీ నిజానికి ఈ ఒక్కకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పూజకి పవిత్రం, అలాగే ఆరోగ్యానికి అద్భుతం ఒక్క. ఈ ఒక్కకి సంబంధించినటువంటి ఆ అద్భుతమైన ఉపయోగాలని మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అవునా అని నోరెళ్ళబెడతారు మీరు, అంతటి గొప్ప ఉపయోగాలు దీనికి ఉన్నాయి. అయితే దీన్ని ఆహారంగా కాకుండా ఔషధంగా వాడుకోవాలి. ఆ పద్ధతుల్ని ఎంత మొత్తాల్లో వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, ఈ మొత్తం వివరాలని, అసలు ఎలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి వాడుకోవాలి, ఇదంతా మనం తెలుసుకుందాం. చూడండి, పరిమితంగా తమలపాకులో ఈ ఒక్క సున్నం కలిపి తింటే పేగుల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది, ఇది మనందరికీ తెలిసిందే. అయితే సప్త వ్యసనాల గురించి చెప్పారు. అలాంటి సప్త వ్యసనాల్లో ఒకటిగా చెప్పుకోదగినటువంటి ఈ తాంబూలం అనేది మనిషిని బానిసం చేసుకుంటుంది. కాబట్టి ఒక్కపొడితోటి జాగ్రత్తగా ఉండాలి, అంటే ఔషధంగా మాత్రమే దీన్ని వాడాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. యోగరత్నాకరుడు మోహనం అని ఈ ఒక్క గుణాన్ని వర్ణిస్తూ ఇది ఎంత మేలు చేస్తుందో అంత హాని చేస్తుందని హెచ్చరించాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చలువ చేస్తుంది ఒక్క, కానీ ఈ పాత వ్యాధులు ఏమైనా ఉంటే దానికి కారణం అవుతుంది. అలాగే నాలుక మీద ఆ జిగురును పోగొడుతుంది, రుచిని పుట్టిస్తుంది, ఇది ఒక అడ్వాంటేజ్. కానీ మళ్ళీ ఆకలిని చంపి అజీర్తిని తెచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది దీనికి. అయితే ఈ పచ్చి ఒక్క ఉంటుంది కదా, దానికంటే కాస్త వేయించిన ఒక్క అయితే నయం, లేకపోతే ఉడికించిన ఒక్క అయితే అది దాంట్లో ఉండేటటువంటి ఉగ్రత్వం తగ్గుతుంది. ఒక్క పొడిని మీరు బాగా ఎక్కువగా అపరిమితంగా కనుక తీసుకుంటే తిక్కగా ఉండటం, అలాగే తొక్క పట్టినట్టు ఉండటం, ఎందుకంటే కషాయ రసం ఉంటుంది కాబట్టి. ఇలాగ అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు పంచదారని కానీ ఉప్పును కానీ తీసుకుంటే ఆ లక్షణాలు తగ్గుతాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఒక్క పొడిని కొంతమంది అలవాటు చేసేసుకుంటారు. ఇలాంటి అలవాటు మానాలని మళ్ళీ ఏం చేస్తారు, సిగరెట్లు, జర్దా కిళ్ళీలు, వీటికి అలవాటు పడుతూ ఉంటారు. ఇలాంటి మెంటాలిటీతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా కాకుండా, అంటే మళ్ళీ జర్దాలు, మళ్ళీ కిళ్ళీలు, వాటికి అలవాటు కాకుండా, ఒకవేళ ఒక్క పొడి వ్యసనం తాలూకు ఆ వ్యసనం నుంచి మీరు బయటికి రావాలనుకుంటే వాము, సోంపు, లవంగాలు, యాలకులు ఇలాంటి వాటిని బుగ్గన పెట్టుకొని నవ్వులుతూ ఉంటే క్రమేణా ఒక్క పొడి తాలూకు అలవాటుని మీరు వదిలించుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ప్రపంచం అంతట్లో కూడా మన దేశం ఈ ఒక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానాన్ని పొందుతుంది. ఇదొక ఆశ్చర్యకరమైన విషయం, చాలామందికి తెలియని విషయం. మనకున్న ఈ వాణిజ్య పంటలలో ఈ ఒక్క అనేది ముఖ్యమైనది. ఒక్కపొడి పరిశ్రమకి సంబంధించి సుమారు 1 కాదు 2 కాదు 4 మిలియన్ల మంది జనం పనిచేస్తున్నారు. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం ఉంది. 1.8 లక్షల టన్నుల ఒక్కని మనం ఉత్పత్తి చేస్తున్నాం, మన దేశం ఉత్పత్తి చేస్తూ ఉంది. మళ్ళీ దీంట్లో 38% కర్ణాటక రాష్ట్రాలు, 12% అస్సాము ఇలాంటివి ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ పరిశ్రమ మన దేశంలో ఎక్కువగా కేరళ, కర్ణాటక, అస్సాం, ఇంకా కొద్దిగా తక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లో ఉంది. అయితే మన ఈ తెలుగు రాష్ట్రాల్లో తక్కువ. ఒక్కని ఎక్కువగా నేపాల్, అలాగే దక్షిణాఫ్రికా దేశాలకి మనం ఎగుమతి చేస్తున్నాం. నిజానికి తాంబూలంలో కలిపేటటువంటి ఈ ఒక్కతోటి మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి చెప్పుకున్నట్టుగా. అసలు ఈ ఒక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ ఒక్కరిని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే పరిమితంగా అనేక వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు. మందులు కూడా పనికిరాని వ్యాధులకి ఈ ఒక్క దివ్య ఔషధం కింద పనిచేస్తుంది. అందుకే మన పూర్వీకులు మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటూ పూజాది క్రతువులలో దీన్ని చేర్చారు. అంటే పూజ సమయంలో ఈ ఒక్కల్ని తీసుకురావటం అనేది దీని వెనుకునేటువంటి రహస్యం. దీనివల్ల కలిగేటటువంటి అనేక ప్రయోజనాన్ని వరుసగా తెలుసుకుందాం.
ఎందుకంటే దీంట్లో విటమిన్ B6 ఉంటుంది, సి ఉంటుంది, భాస్వరం ఉంటుంది, కాల్షియం, రాగి, ఐరన్ ఇలాంటి ఖనిజాలతో పాటుగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్ మెయిన్గా ఈ అంశాలు కూడా మనకి ఒక్క ద్వారా లభిస్తాయి. అంతేనా, ఫైటోకెమికల్స్, అలాగే ఆల్కలాయిడ్స్, పాలిఫినాల్స్ ఇలాంటి కాంపౌండ్స్ కూడా ఈ ఒక్క ద్వారా మనకి లభిస్తాయి. కాబట్టి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. చాలామందిని నోటి పుండ్లు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు చాలామంది. ఇది ఒక విచిత్రమైన సమస్య. అంటే డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ పరిగెత్తలేరు, అట్లానే దాన్ని భరించలేరు. ఇలాంటి ఈ సమస్యకి ఒక్క అనేది ఒక పరమౌషధం కింద పనిచేస్తుంది. సింపుల్గా ఒక్కని కచ్చాపచ్చగా దంచి ఒక గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. ఆ కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్ని నోట్లో పోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిలెచ్చాలి. అవసరం ఉంటే దీనికి కాస్త తేనె కలపొచ్చు. దీంతో నోటి పుండ్లు, అలాగే చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం, దంతాల మీద గార ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. పక్కలో ఉండేటువంటి కొన్ని రసాయనాలు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి ఇది యాంటీబ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. ఇక గాయాలవుతున్నప్పుడు వాటి ట్రీట్మెంట్కి కూడా మీరు ఈ ఒక్కను వాడుకోవచ్చు. ఒక్క గింజల్ని అంటే ఒక్కని తెచ్చుకొని మెత్తగా పొడి చేయండి. అంత త్వరగా పొడవదు ఇది. ముందేం చేయాలంటే రోకర్లో దంచాలి. దంచిన తర్వాత చిన్న చిన్న పలుకుల అయిన తర్వాత దాన్ని మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇలాంటి ఈ ఒక్క గింజల పొడిని గాయాలపైన డస్టింగ్ పౌడర్లా జరిగితే రక్తస్రావం తగ్గుతుంది. ఎందుకంటే స్టిప్టిక్ యాక్షన్ దీనికి ఉంటుంది. అలాగే ఒక్క రక్తాన్ని గడ్డగట్టించే గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి హీలింగ్ కోసం దీన్ని మీరు వాడుకోవచ్చు, ఒక ఔషధంలాగా. అలాగే అతి ముఖ్యమైన మరొక అమేజింగ్ యూజు ఈ ఒక్కతో ఉంది. కడుపులో పురుగులు, విరేచనాలు ఇలాంటి సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం. ఒక్క తెచ్చుకొని వాటిని కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి మరిగించి చిక్కటి కషాయం తయారు చేసుకొని దాన్ని లోపలికి కడుపులోకి ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే విరేచనాలు తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కడుపులో పురుగుల్ని కూడా అంతం చేస్తుంది. అయితే దీన్ని ఈ మోతాదులో మాత్రమే వాడుకోవాలి, ఎక్కువ వాడుకోకూడదు. అలాగే మహిళల్ని ఇబ్బంది పెట్టేది లుకోరియా, వైట్ డిశ్చార్జ్. ఇలాంటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనికి స్టిప్టిక్ యాక్షన్ ఉంటుంది, అంటే స్రావాలను ఆపే గుణం, అలాగే దీంట్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కలను తెచ్చుకొని వాటిని కొద్దిగా బరగ్గా దంచి నీళ్ళకి వేసి 4 గ్లాసుల నీళ్ళకి 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి దాంతో జననేంద్రియాన్ని ప్రక్షాళనం చేసుకోవాలి. దీంతో ఆ లుకోరియా సమస్య తగ్గుతుంది. కాకపోతే చాలా ఈ జననేంద్రియం అనేది చాలా సున్నితమైనటువంటి ప్రాంతం కాబట్టి వైద్య సలహాతో వాడుకోవటం మంచిది. ఇక చాలామందికి ఈ జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా బాధిస్తూ ఉంటుంది. ఇలాంటి వాటికి కూడా ఇది సమాధానం. ఇక్కడ మీరు ఒక మెడిసిన్ తయారు చేసుకోవాలి. ఒక్కని నువ్వుల నూనెకి వేసి మరిగించాలి. ఆ ఒక్క దాదాపు నల్లగా మారేంత వరకు మరిగించి అప్పుడు దాన్ని నిల్వ చేసుకోవాలి. ఇలాంటి ఒక్కతో తయారు చేసుకున్నటువంటి నువ్వుల నూనెని నొప్పులు, వాపులున్న చోట రాసుకొని కాపడం పెట్టుకుంటే రిలీఫ్ వస్తుంది. ఒక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి ఇది నొప్పులు తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఎనరెక్సియా నెర్వోజా, అంటే ఆకలి లేకపోవటం, అలాగే వాంతులు. ఎక్కువగా టీనేజ్లో ఉన్న అమ్మాయిల్లో ఇవి చూస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు ఒక్కరిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక చిటికెడు ఈ పొడికి తగినంత నిమ్మరసం కలపాలి. దీన్ని లోపలికి తీసుకోవాలి. దీంతో ఆకలి లేకపోవటం, వాంతులు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అయితే దీన్ని చెప్పుకున్నట్టుగా చిటికెడే, అంటే తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇక అతి ముఖ్యమైన యూజు దంత సంరక్షణకి ఈ ఒక్క మీకు ఉపయోగపడుతుంది. ఒక్కల్ని మెత్తగా పొడి చేసి దంతధావన చూర్ణం కింద వాడుకోవాలి. దీంతో దంతాలు మెలమెలా మెరుస్తాయి, తెల్లగా కనిపిస్తాయి. అయితే దీన్ని మరీ ఎక్కువ వాడకూడదు. మళ్ళీ ఎక్కువ వాడారనుకోండి దంతాల పైన ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. కాబట్టి చిటికెడంత మోతాదుగానే దంతధావన చూర్ణం కింద వాడుకోవాలి. ఇక ఈ మధ్య యంగ్స్టర్స్లో మనం చూస్తుంది స్పర్మ్ కౌంట్ తగ్గటం మగపిల్లల్లో. ఇలాంటప్పుడు ఇది ఒక్కరిని కనుక మీరు అలవాటు చేసుకుంటే ఆ సమస్య ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి స్పర్మ్ కౌంట్ తగ్గిన సందర్భాల్లో మాత్రం దీన్ని వాడకూడదు. ఒక్కరిని ఎక్కువగా తీసుకోవటం వల్ల ఇంకా స్పర్మ్ కౌంట్ తగ్గేటటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి సంతానం కోసం ఒకవేళ మీరు ప్రయత్నం చేస్తుంటే మాత్రం ఒక్కని అస్సలు తీసుకోకపోవటం మంచిది. ఔషధంగా కూడా తీసుకోకపోవటం మంచిది. ఇక గర్భాశయపు వాపు అంటే ఒకసారి బల్కీ యూట్రస్ ఉంటూ ఉంటుంది.
అలాగే మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో మహిళల్లో ఇలాంటి ఇబ్బంది పెడుతున్నప్పుడు వక్క ఉపయోగపడుతుంది. వక్కని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దీన్ని ఎక్స్టర్నల్గా వాడితే గర్భాశయపు వాపు అంటే బల్కి యూట్రస్ అలా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి తగ్గుతాయి. అయితే గర్భిణీలు మాత్రం దీన్ని ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా కూడా వాడుకోకూడదు. ఇక వక్క అంటంతోనే ఎవరికైనా గుర్తొచ్చేది తాంబూలం. భోజనం తర్వాత తాంబూలం అంటే తమలపాకులు, వక్క, సుగంధ ద్రవ్యాలు కలిపి తీసుకోవటం అనేది జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఇది నిజం. అయితే తమలపాకుని తర్వాత ఈ వక్కని వాడేటప్పుడు సున్నాన్ని పరిమితంగా వాడుకోవాలి. లేకపోతే మళ్ళీ అది నష్టం చేసే రిస్క్ ఉంటుంది. అయితే సున్నాన్ని కూడా కలుపుకోవాలి. కొన్ని ఎంజైములు దీని ద్వారా స్టిమ్యులేట్ అవుతాయి. అయితే చెప్పుకున్నట్టుగా వక్కని అలాగే దీంట్లో వాడేటటువంటి సున్నాన్ని ఇంకా తమలపాకుని మితంగానే తీసుకోవటం అవసరం. అయితే అసలైన యూజు ఇది ఒక చక్కటి మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగపడుతుంది. వక్కల్ని తీసుకొచ్చి నీళ్ళకి వేసి మరిగించి ఉడికించాలి. ఇప్పుడు వీటిని మీరు మౌత్ ఫ్రెషనర్ లాగా వాడుకుంటే అంటే ఆ నీళ్ళని మీరు బాగా పుక్కిట పడితే మౌత్ ఫ్రెషనర్ లాగా ఉపయోగపడుతుంది. ఈ వక్కలో ఉండేటువంటి సువాసన వల్ల నోరంతా కూడా సుమగంధాలతో ఉంటుంది. అయితే దీన్ని మరీ ఎక్కువ నమిలితే మళ్ళీ దంతాలు చిగుళ్ళు దెబ్బతినే రిస్క్ ఉంటుంది. ఇక న్యూరోమస్క్యులర్ డిజార్డర్స్ చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి, వాత వ్యాధులు. ఇలాంటప్పుడు ఈ వక్క ఉపయోగపడుతుంది. వక్కతో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నువ్వుల నూనె కానీ లేకపోతే కొబ్బరి నూనెలో వక్క వేసి మరిగించి ఆ నూనెను కానీ వెన్నునొప్పి, నడువు నొప్పి ఇలాంటి వాటికి వాడచ్చు. నడువు నొప్పిలో మీకు నువ్వుల నూనె వాడచ్చు, కొబ్బరి నూనె వాడచ్చు. కానీ ఆవు నూనె అయితే బాగా పనిచేస్తుంది, మస్టర్డ్ ఆయిల్. ఇది మరింత వేడిని ఉత్పన్నం చేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. అయితే దీన్ని కేవలం అప్లై చేసి కాపడం పెట్టుకోవడానికే వాడుకోవాలి, మరీ ఎక్కువగా తోమకూడదు. అయితే ఇక్కడ దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే సెల్లకి అంటే బోస్వెల్లా అనే దాన్ని టీ తోటి కలిపి లోపలికి వాడుతూ ఆ బోస్వెల్లాని దీన్ని ఎక్స్టర్నల్గా వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది వాత సంబంధ సమస్యలకి చక్కటి పరిష్కారం. ఇక విరేచనాలు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. వక్క గింజల పొడిని నిమ్మరసంతో కానీ పాలతో కానీ కలిపి లోపలికి తీసుకోవాలి. చిటికెడంత వక్క గింజల పొడిని 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంతో కానీ లేదా 1 పావు కప్పు పాలతో కానీ కలిపి తీసుకుంటే డిసెంట్రీ, విరేచనాలు అలాగే నులిపురుగులు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. వక్కలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి, అలాగే పారాసైట్స్ని అంతం చేసే లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలలో దీన్ని ఔషధం కింద వాడుకోవచ్చు. చాలామంది మహిళల్ని ఇబ్బంది పెట్టేది తెల్లబట్ట. ఇలాంటప్పుడు వక్కని నీళ్ళకి మరిగించి కషాయం తయారు చేయాలి. అదే మరిగే టైంలోనే కొద్దిగా త్రిఫలా చూర్ణం కూడా కలపాలి. అప్పుడు మీకు ఒక స్ట్రాంగ్ డికాక్షన్ సిద్ధం అవుతుంది. దీంతో వెజైనల్ వాష్ చేసుకుంటే ఈ లుకోరియా సమస్య తగ్గుతుంది. ఈ దంతధావన చూర్ణంగా కూడా వక్కని మీరు వాడుకోవచ్చు. వక్కల్ని కాల్చి చార్కోల్ చేయాలి, అంటే బొగ్గులా చేయాలి. ఇప్పుడు దీనికి దాల్చిన చెక్క పొడిని కలిపి దంతధావన చూర్ణం కింద ఉపయోగిస్తే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, దంతాలు మిలమిల మెరుస్తాయి. ఈ వక్క అలాగే దాల్చిన చెక్క రెండు కూడా దంతాలకి మేలు చేస్తాయి. కానీ దీన్ని మరీ ఎక్కువ మొత్తాల్లో కాకుండా చిటికెడంత మోతాదుగానే వాడుకోవాలి. ఇక చాలామందిని పిలిస్తే పలికేటువంటి సమస్య నడుము నొప్పి, బ్యాక్ పెయిన్. ఇలాంటప్పుడు ఒకవేళ మీరు వక్క చెట్టుని మీరు పెంచుకుంటుంటే ఆ ఆకులను తెచ్చుకొని దంచి రసం తీసి దాన్ని నువ్వుల నూనె లాంటి దాంతో కలిపి మరిగించి ఆ ద్రవాంశం అంతా పోయేలాగా చేసి ఇప్పుడు ఈ నూనెతోటి మర్దన చేసుకోవాలి, నడుము మీద అప్లై చేసి. దీంతో నడుము నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే దీనికి నొప్పిని తగ్గించే గుణం ఉంది. ఇక బ్లీడింగ్ టెండెన్సీస్, రక్తపిత్తం అంటాం. ఇలాంటి సందర్భాల్లో ఈ వక్కకి స్టిప్టిక్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. వక్క పొడిని చందనం పొడితో కలపాలి. బియ్యం కడిగిన నీళ్ళతోటి తీసుకోవాలి, తేనెతోటి కూడా కలిపి తీసుకోవచ్చు. వక్క పొడి చిటికెడు, చందనం పొడి చిటికెడు. దీన్ని 1 అరకప్పు బియ్యం కడిగిన నీళ్ళకి కలపాలి, కాస్త తేనె చేసి తీసుకోవాలి ఇంటర్నల్గా. ఇది ఆ రక్త సంబంధిత సమస్యలకు ఒక మంచి ట్రీట్మెంటు. మెయిన్గా రక్తస్రావాల్ని ఆపుతుంది. ఇక మూత్ర సంబంధ సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వక్కతోటి ఒక కషాయం తయారు చేసుకొని దీన్ని ఆ మూత్ర సంబంధ సమస్యలు ఉన్నప్పుడు లోపలికి తీసుకుంటూ ఎక్స్టర్నల్గా కూడా వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది, మెయిన్గా మహిళలు. ఇక క్రానిక్ ఇండైజెషన్ ఇబ్బంది పెడుతున్న సమయంలో కూడా ఇది వాడుకోవచ్చు.
4 గ్రాముల ఒక్కల్ని 3 కప్పుల నీళ్ళకి వేసి మరిగించాలి. దీన్ని 1 కప్పుగా తగ్గించి ఆ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు సేవిస్తూ ఉంటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఇలాగా ఒక్కరిని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ మన పెద్దవాళ్ళు ఊరికే దీన్ని పూజాది క్రతువులలో చేర్చలేదు. దీనికి ఒక మెసేజ్ ఉంది. అంటే దీన్ని ఔషధం కింద వాడుకోమన్న సూచన ఉంది. కాబట్టి ఔషధంగానే దీన్ని వాడుకోవాలి తప్పితే దీనికి బానిస అవ్వకూడదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఉంది. మీకు ఒకవేళ ఈ ఒక్క తినే అలవాటు ఉంటే ఆ అలవాటుకి మీరు బానిసయ్యారా? ఆ అలవాటు వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లేదా ఒక్కతోటి మీకు తెలిసినటువంటి ఏమన్నా ఇంటి వైద్యాలు, గృహ చికిత్సలు ఉండి అవి మీరు వాడి ప్రయోజనం పొందారా? అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రెమెడీస్లో మీరు ఏదైనా వాడి దాని ఫలితాన్ని మీరు ఎలా పొందారు? ఈ విషయాల్ని మీ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళకి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.